హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తికి అసలు ఇంకా మీ మీద ప్రేమ ఉందా? కొంచెమైనా సరే వాళ్ళ మనసులో మీరంటే ఎక్కడైనా సరే ఆ ప్రేమ ఉందా? సో, ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒక్కటే రీజన్ అండి. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు ప్రైవేట్ రీడింగ్ చెప్పించుకోవడానికి. సో, జనరల్‌గా ఎవరైనా సరే ఫస్ట్ అడిగే క్వెషన్ ఇదేనండి. అసలు వాళ్ళకి ఇప్పటికీ కొంచెమైనా ప్రేమ ఉందా అని. సో, నాకేమనిపించిందంటే ఎప్పుడు కూడా ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు? లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? లేకపోతే అసలు వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఇలా ఏదో రీడింగ్స్ చేస్తుంటాం కానీ, అసలు నిజానికి ఈ వ్యక్తికి ప్రేమ ఉందా? లేదా? అనేది మాత్రం ఎప్పుడూ చేసినట్టుగా నాకు అనిపించలేదు. సో, అందుకే ఈరోజైతే ఇలాంటి రీడింగ్‌తోని నేను మీ ముందుకు వచ్చాను. సో, డెఫినెట్‌గా ఈరోజు ఈ రీడింగ్ ద్వారా ఈ వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ ఉన్నా సరే, ఇప్పుడు వాళ్ళకి మీ మీద అసలు ప్రేమ ఉందా? లేదా? కొంచెం అయినా సరే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేదైతే రీడింగ్ అండి. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హెలో పైల్ 1 ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తికి ఇంకా మీ మీద ప్రేమ ఉందా? ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళ మనసులో అసలు ఏముంది? చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ ఇద్దరూ డిఫరెంట్ పర్సన్స్ అండి. డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ ఒపీనియన్స్ అన్నమాట. ఆ వ్యక్తికి ఇష్టం ఉన్న విధానం వేరు. మీకు ఈ వ్యక్తి ఇష్టం ఉన్న విధానం వేరు అని చెప్పొచ్చు. అంటే మీకు ఆ వ్యక్తి అంటే ఇష్టం ఉంది. వాళ్ళకి ఉంది ప్రేమ. సో, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించారు. మీరు వాళ్ళని ప్రేమించారు. కాకపోతే మీరు ఎక్స్‌ప్రెస్ చేసే వేరేగా ఉంది. వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసే వేరేగా ఉంది. ఈ వ్యక్తులు ఏంటంటే కొంచెం స్లోగా ఉండి అంటే వాళ్ళేంటంటే పెద్ద ఎక్స్‌ప్రెసివ్ టైప్ కాదనమాట. ఎక్కువ మాట్లాడరు. బట్ లవ్ అనేసరికి జెన్యూనే. ఫేక్ చేసుకొని ఆ టైప్ అయితే కాదండి. కాకపోతే మనుషులేంటంటే స్లోగా ఉంటారనమాట. వాళ్ళ నేచర్ అది. ఎవరికీ కూడా మనం తొందరగా కమిట్మెంట్ ఇవ్వకూడదు. ఎవరికీ కూడా మనం తొందరగా ఏది ఎక్స్‌ప్రెస్ చేయకూడదు. ఎక్స్‌ప్రెస్ చేసాము అంటే వాళ్ళు ఇంకేదో అర్థం చేసుకుంటారు. లేకపోతే తర్వాత అది వర్కౌట్ అవ్వకపోతే ఇద్దరూ హర్ట్ అవ్వాలి. లేకపోతే వీళ్ళతోని మనం ఎక్కువ ఓపెన్ అప్ అయిపోతే వాళ్ళకేంటంటే మనం చీప్ అయిపోతాం. లేకపోతే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇలాంటి ఆలోచనలండి. సో, ఇలాంటి వ్యక్తులకేంటంటే ఆ తొందరపడే లక్షణం లేదు. అలా అని చెప్పి ఓపెన్‌గా చెప్పే లక్షణం లేకపోవడం వల్ల అసలు వాళ్ళ మనసులో ఏముందో కూడా మీకైతే అర్థం అవ్వలేదని చెప్పొచ్చు. అంటే ఇష్టం ఉంది అని తెలుసు. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని తెలుసు కానీ పెద్ద ఓపెన్ అప్ అయ్యి వాళ్ళని వాళ్ళు చూపించుకునే సందర్భాలనేవి తక్కువ కాబట్టి మీకు అర్థం అవ్వలేదండి. అండ్ ఇక్కడ మీ పరిస్థితి చూస్తే ఎలా ఉంది అంటే మీరు కొంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడి మీరేంటంటే హానెస్ట్‌గా మీ మనసులో ఏముందో అది చెప్పి మీరేంటంటే వెనకొక మాట మాట్లాడి, ముందు ఇంకో మాట మాట్లాడడం ఆ టైప్ అయితే కాదండి. మీ మనసులో ఏముందో అది స్ట్రెయిట్‌గా చెప్తారు. వ్యక్తులకు నచ్చినా, నచ్చకపోయినా. సో, మీరలాంటి వ్యక్తి. ఈ వ్యక్తికి ఏమనిపించింది అంటే, మీరెంతసేపు మీరు చెప్పాలనుకుందే చెప్తారు గానీ, వాళ్ళు చెప్పేది వినరు. వాళ్ళ ఉద్దేశాలేంటో మీకు అవసరం లేదు. ఇలా వాళ్ళు ఫీల్ అవ్వడం జరిగిందండి. చెప్తున్నాను కదా! ఆ వ్యక్తికి మీరంటే ప్రేమ లేదు అని కాదు కానీ, ఎందుకో ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వలేదంతే. మీ మెంటాలిటీ వేరు, వాళ్ళది వేరు. సో, దానివల్ల కొన్ని డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం ఈ వ్యక్తికి భయం వేస్తుందండి. వీళ్ళు మిమ్మల్ని ప్రేమించారా ఒకప్పుడు అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుందనమాట. ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు తొందర కానీ పడితే ఇంకొంచెం ఇది ముందుకు తీసుకువెళ్తే
వాళ్ళు ఎలాంటి డేంజర్ సిచ్యువేషన్‌లోకి వెళ్తారో అనే భయం వాళ్ళకుందండి. ఎందుకో కానీ ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించిన మాట వాస్తవమే కానీ, ఇప్పుడు వాళ్ళకి మిమ్మల్ని ప్రేమించాలి అంటే భయం కూడా వేస్తుందనమాట. వాళ్ళేంటంటే ఆ స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అండ్ వాళ్ళ ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయి అంటే, ఈసారి కానీ మళ్ళీ మనం ఏంటంటే వీళ్ళని ప్రేమిస్తున్నాం, వీళ్ళంటే ఇష్టం ఉంది అని బయటపడితే డెఫినెట్‌గా డేంజర్ సిచ్యువేషన్‌లోకి వెళ్తాము అని అనుకుంటున్నారు. పాస్ట్‌లో వీళ్ళు మీతో ఎక్స్‌ప్రెస్ చేశారో లేదో నాకు తెలీదు కానీ, ఇప్పుడు మాత్రం వాళ్ళేంటంటే ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకోవట్లేదు. అండ్ ఎక్కడో కానీ వాళ్ళకుందండి. ఈ వ్యక్తినా మేము ప్రేమించాం, ఇలాంటి వ్యక్తా అని ఎందుకో అలాంటి ఒక సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ అయిపోయిందండి. వాళ్ళు మరి ఎందుకు అలా మారిపోయారో మీకే తెలియాలి. బట్ డెఫినెట్‌గా వాళ్ళలోనేంటంటే ఇవి అయితే నాకు క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. ఈ సిచ్యువేషన్ పరంగా వాళ్ళు వర్క్ చేయడం కానీ, మిమ్మల్ని ఏంటంటే ఒక పాజిటివ్ వేలో చూడడం కానీ అవేం లేవండి. ఎందుకో కానీ మనుషులేంటంటే మ్యానిపులేట్ అయిపోతున్నారు. వీళ్ళు మ్యానిపులేట్ చేయట్లేదు. బట్ మ్యానిపులేట్ అవుతున్నారనమాట. మనుషులకెందుకో కానీ ఆ కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసి, లేకపోతే అట్‌లీస్ట్ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా సరే, మీరేంటో తెలుసుకొని, మీ సైడ్ వచ్చి, మీతో మాట్లాడి, మీ పరంగా ఎఫర్ట్స్ పెట్టి, అవి లేవండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. మీ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకో కానీ మీరు అంటే ఎక్కడో కానీ మీకోసం మీరు ఆలోచించుకునే సెల్ఫిష్ టైపు, లేకపోతే మీ ఆలోచనలు వేరేగా ఉంటాయి. అవి వాళ్ళకి మ్యాచ్ అవ్వవు అనే ఫీలింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఛాన్స్ తీసుకోవాలి అనుకోవట్లేదండి. ఆ ఛాన్స్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడాలి అనే ఫీలింగ్ వాళ్ళకి ఎక్కడో ఉంది. క్లియర్‌గా ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. రష్ అవ్వకూడదు. రష్ అయితే మాత్రం డేంజరేని. ఏ రోజు ఏమవుతుందో ఎవరికీ తెలీదు అనే ఆలోచనలు వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయండి. కాకపోతే ఈ సిచ్యువేషన్‌లోనేంటంటే మాట్లాడుకోవడం అవసరం. సైలెంట్‌గా ఉంటే పనులు జరగవు. వాళ్ళు సైలెంట్‌గా ఉన్నా ఇది వర్కౌట్ అవ్వదు. మీరు సైలెంట్‌గా ఉన్నా వర్కౌట్ అవ్వదు. అలా అని చెప్పి మీరేంటంటే మాట్లాడదాం, పోనీ ప్రయత్నం చేద్దాం అంటే వాళ్ళు ఆ ఛాన్స్ ఇప్పుడు ఇచ్చేలా నాకు అనిపించట్లేదు. బట్ ఛాన్స్ ఉంటే మాత్రం మీరు మాట్లాడొచ్చండి. మాట్లాడే అవసరం అయితే ఇక్కడుంది. వాళ్ళకేంటంటే ఎక్కడో స్ట్రాంగ్‌గా అనిపిస్తుందండి. మీతో మాట్లాడితే మళ్ళీ వాళ్ళేమైనా ఇబ్బంది పడతారేమో అని. ఈ వ్యక్తి లవ్ చేయడం అయితే నిజమే కానీ, ఇప్పుడు ఈ వ్యక్తికేంటంటే, ఆ లవ్ చూపించుకోకపోతేనే మంచిది, దూరంగా ఉంటేనే మంచిది అనే ఫీలింగ్ ఎక్కువగా ఉందనమాట. లవ్ లేదని కాదు, అది చూపించుకోవాలి అంటే భయపడుతున్నారనమాట. లేకపోతే అది ఎక్స్‌ప్రెస్ చేయాలి అంటే వాళ్ళకేమనిపిస్తుంది అంటే, మళ్ళీ ఇంకేదైనా మీ వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తారేమో, మళ్ళీ ఇంకేమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారేమో అదుందండి. సో, వాళ్ళేంటంటే మీ వైపొచ్చి మీతో మాట్లాడి, మీ పరంగా ఎఫర్ట్స్ పెట్టి, అలా ఆలోచించలేకపోతున్నారు. మ్యానిపులేట్ అయిపోతున్నారు వాళ్ళ పాస్ట్ వల్ల. ఆర్ మీతో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు కదా! దానివల్ల ఏంటంటే వాళ్ళసలు అలా ఆలోచించకూడదు అని అంటే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఒక కమ్యూనికేషన్ అయితే అవసరం. ఎందుకో కానీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. అవి క్లియర్ అవ్వాలి. అంటే ఛాన్స్ ఉంటే మీరు తీసుకోండి. లేకపోతే టైమ్ బీయింగ్ వెయిట్ చేయండి. బట్ డెఫినిట్‌గా మాట్లాడడం అయితే మాత్రం ఇక్కడ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు నార్మల్‌గా మాట్లాడుతుంటే మీరేంటంటే కొంచెం స్మూత్‌గా, కంఫర్టింగ్‌గా మాట్లాడడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మీ టోన్ వల్ల వాళ్ళెందుకో ఇబ్బంది పడినట్టుగా ఇక్కడ క్లియర్‌గా కార్డ్స్ కొన్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో, టోన్ అయితే చేంజ్ చేసుకోండి. అంటే ఒకటండి కొంతమంది టోనే అలా ఉంటుంది. మంచిగా మాట్లాడినా వాళ్ళేదో అరుస్తున్నట్టుగా, లేకపోతే వాళ్ళేదో గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంటది. బట్ అది వాళ్ళ పెయిన్ చెప్పుకోవడం, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ పాయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనే ఆ ఫీలింగ్ రాదు. సో, అదేంటంటే మీ తప్పు కాదు. బట్ ట్రై చేయండి అంతే. ఒకవేళ మీకిష్టం ఉంటే. లేదు ఈ హెడ్‌ఏక్‌లు మేము పడలేము, ఈ వ్యక్తితో మాకు కూడా కష్టమే అని అనిపిస్తే ఇంక అది మీ ఇష్టం. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! ఈ వ్యక్తి పరంగా మీరేంటంటే మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఈ వ్యక్తికి ఏంటంటే మీ నీడ్స్ ఏంటనేది మీరు చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ నీడ్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌కి మీరేమి ఇవ్వగలరో అనే క్లారిటీ వాళ్ళకివ్వాలండి. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంతే. ఈ వ్యక్తులు ఏంటంటే మీ అంత తెలివైన వాళ్ళు కాదని చెప్పొచ్చండి ఒక్క మాటలో చెప్పాలి అంటే. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తులు చాలా సింపుల్ మైండ్ అండ్ ఎక్కువ ఆలోచించరు కూడా. జస్ట్ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. అలా అని చెప్పి సెల్ఫిష్ కాదు కానీ మనుషులేంటంటే కొంచెం స్పీడ్‌గా ఉండరనమాట. అన్నిట్లోని ఇన్వాల్వ్‌మెంట్ తక్కువే. సో, దానివల్లే ఈ ప్రాబ్లమ్ అంతా కూడాను. ఏదైనా సరే మీరైతే కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టాలండి. ఎఫర్ట్స్ ఇన్ ద సెన్స్ ఇంకేంటో కాదండి. మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడండి.
లేదు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, వాళ్ళు దూరంగా ఉంటున్నారు అంటే టైం బీయింగ్ సైలెంట్గా ఉండండి. మరి అంతకుమించి మీరు చేసేదేం లేదు. బట్ ఈ వ్యక్తితోని మీరు రిలేషన్షిప్ ఏంటంటే ఫర్దర్గా ప్లాన్ చేయాలి, ఫర్దర్గా ప్రొసీడ్ అయితే బాగుంటుంది అనిపిస్తే మాత్రం మాట్లాడి మీకేం కావాలి, మీరేం ఇవ్వగలరు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమి ఇవ్వగలరు అనేది మీరు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు తీసుకువెళ్ళగలరండి. ఇలాంటి మాటలు జరగకపోతే ఇది అవ్వదు. అండ్ చెప్పాను కదా, మీరేంటంటే మాట్లాడినంతసేపు మాట్లాడండి, వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. వాళ్ళు ఏంటంటే మాట్లాడే మాటలు మీకు నచ్చట్లేదు అన్నా సరే వినాలండి. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్స్ అక్కడే మీకు తెలుస్తాయి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో తెలుస్తాయి, వాళ్ళ భయాలు ఏంటో తెలుస్తాయి. అప్పుడే కదా నెక్స్ట్ మీరేం చేయాలో మీకు క్లారిటీ వస్తుంది. మీలో చాలామందికి ఏంటంటే వ్యక్తులు సమాధానం చెప్పరండి, ఏమీ చెప్పకుండానే సైలెంట్గా కట్ చేసేస్తారు, ఏమీ చెప్పకుండానే కాంటాక్ట్ లేకుండా చేసుకుంటారు. సో అలా సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆన్సర్ ప్రతి మనిషికి అవసరమే, మూవ్ ఆన్ అవ్వాలి అన్నా లేకపోతే ముందుకు వెళ్ళాలి అనుకున్నా సరే. సో రిలేషన్షిప్ని అయితే స్లోగానే ముందుకు తీసుకువెళ్ళండి. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. కార్డ్స్ చూస్తుంటే వర్రీ అయితే అవ్వద్దు. మీ మాటలతోనే ఈ వ్యక్తిని మీరు గెలుచుకోవాలి అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తికి ఇంకా మీ మీద ప్రేమ ఉందా, అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది, మీరు చేయాల్సింది ఏంటి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఒక గివ్ అండ్ టేక్లా నడిచిందండి. అంటే మొత్తానికి ఇద్దరి మధ్యలో కూడాను ఆ లవ్ అనేది అయితే మ్యూచువల్లే, వాళ్ళకి ఇష్టం ఉంది, మీకు ఇష్టం ఉంది. అండ్ ఈ లవ్ కూడా ఏంటంటే ఈక్వల్గా ఉంది అని చెప్పొచ్చు. ఒకరిది ఎక్కువ ఒకరిది తక్కువ అని చెప్పడానికి లేదండి. డెఫినెట్గా ఇదైతే ఈక్వల్లా నాకు అనిపిస్తుంది. ఏదైనా సరే ఇక్కడ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ అయితే మాత్రం అంటే ఎలా ఉంది అంటే మ్యూచువల్గా ఉందండి. మ్యూచువల్ రెస్పెక్ట్ అని చెప్పొచ్చు, మ్యూచువల్ లవ్ అని చెప్పొచ్చు. ఇద్దరూ కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్ని మంచిగా బ్యాలెన్స్ చేశారు పాస్ట్లో అని చెప్పొచ్చు. బట్ సడన్గా ఏంటంటే ప్రయారిటీస్ అనేవి చేంజ్ అయ్యాయండి. ఎందుకో కానీ రిలేషన్షిప్ స్లోగా అంటే మారిపోయిందనమాట. అంటే ఒకరిది లవ్ ఎక్కువ అవ్వడం, ఒకరిది లవ్ తక్కువ అవ్వడం, ఒకరికి ఏంటంటే వేరే ప్రయారిటీస్ అనేవి ఎక్కువైపోయాయి. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు చూడండి వర్క్లో పడిపోయి ఫ్యామిలీని పట్టించుకోరు. కొంతమంది ఏంటంటే పేరెంట్స్ మాట విని వైఫ్ ఆర్ హస్బెండ్ని పట్టించుకోరు. కొంతమంది ఏంటంటే ఇంకెవరో థర్డ్ పార్టీ మాట విని పట్టించుకోరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ క్రియేట్ అయ్యాయండి. మొత్తానికి ఇక్కడ వర్క్ వల్ల కానీ, పేరెంట్స్ వల్ల కానీ, లేకపోతే ఇంకేదైనా సరే ప్రయారిటీస్ అనేవి మాత్రం మారిపోయాయండి. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలోని ఎందుకో కానీ థింగ్స్ మంచిగానే వర్కౌట్ అయ్యాయి కానీ అవి చేంజ్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫైట్స్, ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం చాలా వరకు ఇప్పుడైతే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ ఎక్కువగా ఉందని చెప్పొచ్చండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి, ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఈ వ్యక్తులకి మీరంటే ప్రేమ లేదండి. వాళ్ళకి ఏంటంటే మీరంటే చాలా కోపంగా ఉంది, చాలా కోపంగా ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ప్రేమించారు కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళని వాళ్ళే పుష్ చేసుకుంటున్నారండి. మీకు దూరంగా ఉండాలి, మీకోసం ఆలోచించకూడదు. ఈ గొడవలు అనేవి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వీళ్ళని అని చెప్పొచ్చండి. బాగా ఎఫెక్ట్ అయిపోయారు వ్యక్తులు. సో దీనివల్ల వాళ్ళు ఏంటంటే ఏం చేయాలో, ఎలా చేయాలో ఏం అర్థం కావట్లేదు. జస్ట్ దూరంగా ఉంటేనే బెటర్, ఈ హెడ్ఏక్ ఏం ఉండదు అని వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది అని చెప్పొచ్చు. మనుషులు బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఓకే, మీరు కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఈ రీడింగ్ ఏంటంటే వాళ్ళ కోసం కాబట్టి నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే మాట్లాడతాను. సో వాళ్ళ సిచ్యువేషన్ అయితే మాత్రం కొంచెం హారిబుల్గానే ఉందండి మీ విషయంలోని. వాళ్ళు ఎందుకో కానీ అంటే
ఆ లవ్‌ని మీ నుంచి ఎప్పుడైతే ఫీల్ అవ్వలేదో, లేకపోతే ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో ఈ డిఫరెన్సెస్ వచ్చాయో, ఇంక వీళ్ళేంటంటే గివ్ అప్ చేసేస్తున్నారు అని చెప్పొచ్చండి. లవ్ అనేది స్లోగా డిసపియర్ అయిపోతుంది. దానికి రీజన్ ఒకటే. ఈ వ్యక్తులేంటంటే ఇది బ్యాలెన్స్‌డ్‌గా ఇలానే వెళ్తుంది అని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఇంక మిగతా వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం, లేకపోతే సిట్యుయేషన్స్ ఏంటంటే మారిపోవడం, వీళ్ళు అనుకున్నట్టు కాకుండా ఇంకోలా అయిపోవడం అన్నీ జరిగాయండి. సో, ఇలా అన్నీ జరగడం వల్ల ఈ వ్యక్తులేంటంటే స్లోగా మీ నుంచి ఆ దూరం పెంచుకోవాలి అనుకోని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి, వాళ్ళని వాళ్ళే హర్ట్ చేసుకొని, లేకపోతే ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఏం చేయాలో అర్థం కాక స్ట్రెస్‌గా ఫీల్ అయ్యి, యాంగ్జైటీ వచ్చేసి, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, చాలా ఇబ్బందులైతే పడ్డారండి. అండ్ ఇప్పటికి కూడా పడుతున్నారు. వాళ్ళకైతే అప్పుడప్పుడు గుర్తొస్తుంది ఈ పాస్ట్ అనేది. మీతో స్పెండ్ చేసిన టైం కానీ, లేకపోతే ఆ మెమోరీస్ కానీ అన్నీ గుర్తొస్తున్నాయి. కాకపోతే ఏమీ చేయలేని పరిస్థితి. అవి గుర్తు తెచ్చుకోకూడదు. వాటి వల్ల అంటే ఈ వ్యక్తులు ఇంకొంచెం హర్ట్ అవ్వడమే తప్ప సిట్యుయేషన్స్ బెటర్ అవ్వవు అని ఎందుకో అనిపిస్తుందండి వాళ్ళకైతే. సో, వాళ్ళేంటంటే అన్ని రకాలుగా మీకు దూరం అవ్వాలి అని చెప్పి వాళ్ళు అనుకోవడం అయితే నిజమండి. దూరంగా ఉంటేనే మంచిది. ఈ వ్యక్తిని మళ్ళీ నమ్మి, మళ్ళీ దగ్గరయ్యి, మళ్ళీ ఈ హెడ్‌ఏక్ మనం పడలేము. ఇవన్నీ జరిగేవి కాదు అని ఎక్కడో ఫీలింగ్ అండి. వాళ్ళకసలు ఏం చెయ్యాలి? ఎటు వెళ్ళాలి? అనేది కూడా అర్థం అవ్వట్లేదు. మనుషులకేంటంటే రోజు రోజుకి ఆ నెగటివిటీ పెరిగిపోతుంది. మీరంటే కొంచెం కూడా ఆ పాజిటివ్ ఒపీనియన్ రావట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇంకా ఇక్కడితోనే ఇది గివ్ అప్ చేసేస్తే ఏ బాధ లేదు అని అనుకుంటున్నారు. కాకపోతే మీరు గుర్తొస్తున్నారు. సో, దానివల్ల మనుషులేంటంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారండి. ప్రేమ లేదు అని కాదు కానీ, మనుషులేంటంటే బాగా డిసప్పాయింట్ అయిపోయారు. వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిపోయిందనమాట. సో, దానివల్ల ఏంటంటే ఇంకా అలా ఆ ఆలోచనలైతే చెయ్యాలి అని అనుకోవట్లేదు. వాళ్ళు వెళ్తున్న దారి సరైందా కాదా కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బట్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోతేనే వాళ్ళు సంతోషంగా ఉంటారేమో అని కూడా వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళైతే హ్యాపీగా లేరండి. అదైతే నేను చెప్పగలను. ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఈ వ్యక్తి మీకు దూరంగా ఉంటూ మీతో మాట్లాడకుండా హ్యాపీగా ఉంటున్నారు ఆర్ హ్యాపీగా ఉంటున్నారా అనే క్వెషన్ గానీ ఉంటే డెఫినిట్‌గా వాళ్ళు హ్యాపీగా ఉండట్లేదు అని చెప్పొచ్చు. వాళ్ళలోని ఏంటంటే ఆ పెయిన్ అనేది నాకు కనిపిస్తుంది. ఆ పెయిన్ అనేది రోజు రోజుకి వీళ్ళనేంటంటే ఒక నెగెటివ్ పర్సన్‌లా చేంజ్ చేసేస్తుందండి. నెగెటివ్ పర్సన్ అనే దానికంటే కూడా మీ మీద నెగటివిటీని పెంచుతుంది అని చెప్పడం బెటర్ ఏమో. ఎందుకంటే వీళ్ళు పర్సనల్‌గా నెగెటివ్‌గా చేంజ్ అవ్వట్లేదు. మీరంటేనే ఆ నెగెటివ్ ఇంప్రెషన్ పెంచుకుంటున్నారు. హేట్రెడ్ అనేది పెరుగుతుందనమాట. సో, దానివల్ల కొన్ని పనులు చేస్తున్నారు. ఆ పనులేంటంటే వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వట్లేదు. మరి కొంచెం బాధ పెడుతున్నాయి. సో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ లైఫ్ ఏంటంటే ఎటు వెళ్తుంది? లేకపోతే ఏ వేలో వెళ్తే వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. సో, చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు చేయగలిగింది కూడా ఏం లేదండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మీరు మాట్లాడినా సరే ఈ వ్యక్తులకి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అర్థం అవుతది అని నాకు అనిపించట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు మాట్లాడినా సరే మరి కొంచెం అంటే ఆ నెగెటివ్ ఇంప్రెషన్ పెరుగుతుందేమో అని కూడా అనిపిస్తుంది. మేబీ మీరు టైమ్ బీయింగ్ సైలెంట్‌గా ఉండడమే బెటర్. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో టర్న్ అవ్వాలి అంటే కొంత టైం పట్టొచ్చండి. ఎందుకంటే వ్యక్తులు కంప్లీట్‌గా ఎందుకో కానీ మీకు దూరం అయిపోవాలి. మీ నుంచి దూరంగా ఉంటేనే కొంచెం థింగ్స్ బెటర్ అవుతాయి ఏమో అని అనిపిస్తుంది. మళ్ళీ మీ లైఫ్‌లోకి వాళ్ళు వచ్చినా సరే మళ్ళీ ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే ఇంకేవో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడం కానీ జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఆ భయాలు వాళ్ళకి పోతే, లేకపోతే వాళ్ళకున్న ఆ అనుమానాలు పోతే తప్ప థింగ్స్ అయితే బెటర్ అవ్వవండి. అండ్ చూద్దాం ఇంకా అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్ పరంగా. సో, ఈ సిట్యుయేషన్‌కి నాకేమనిపిస్తుందంటే, మీ హార్ట్ కూడా బ్రేక్ అయిందండి. మీరు కూడా డిసప్పాయింట్ అయ్యారు. న్యూ బిగినింగ్స్ అయితే జరిగాయి. దానివల్ల మీరు హ్యాపీగానే ఉన్నారు కొంతకాలం. బట్ మీ లైఫ్‌లో ఏవో సిట్యుయేషన్స్ అయితే జరిగాయండి మీ ఇద్దరి మధ్యలో అని చెప్పొచ్చు. సో, మీ హార్ట్ అయితే బ్రేక్ అయిందింకా. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. సిమిలర్ కార్డ్స్ వచ్చాయండి వాళ్ళకి మీకు. సో, మీరు సేమే ఆలోచిస్తున్నారు. వాళ్ళు సేమే ఆలోచిస్తున్నారు. మీకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. కాకపోతే నేను ఒకటే చెప్తానండి. వాళ్ళైతే ఈ టైంలో ఫోకస్ పెట్టాల్సుంది. వాళ్ళు ఫోకస్ పెట్టలేకపోతే కనీసం మీరైనా ఫోకస్ పెడితే బావుంటుందండి.
మీరైనా సరే అంటే ఏం చేయాలి అనే క్లారిటీ తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడలేదు అని కాదు, ఇష్టపడ్డారు. అలా అని చెప్పి వాళ్ళు పర్సనల్‌గా కూడా మిమ్మల్ని హేట్ చేయాలి అని ఎప్పుడు అనుకోలేదండి. మీ మీద ఈ టాక్సిసిటీ అనేది ఎలా పెరిగిందో, ఏమైందో అనేది మీకే తెలియాలి. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి మీకు కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. కావాలా? వద్దా? ఉండాలా? వద్దా? మీ ఇద్దరి మధ్యలో వచ్చిన ఈ డిస్టర్బెన్సెస్ ఎలా క్లియర్ చేయాలి? అంటే ఇక్కడ మిమ్మల్నే నేనెందుకు క్లియర్ చేయమంటున్నాను అంటే, ఇద్దరిది సేమ్ సిచ్యువేషనే. ఇక్కడ లవ్ ఎలా అయితే ఇద్దరిది ఈక్వల్లో, ఎలా అయితే రిలేషన్‌షిప్‌ని ఇద్దరు కలిసి బ్యాలెన్స్ చేశారో, ఇప్పుడు కూడా అంటే ఇక్కడ సేమ్ ఉన్నాయండి. వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు, మీకు ఏం అర్థం అవ్వట్లేదు. సో, డెఫినిట్‌గా ఎవరో ఒకళ్ళైతే ఇనిషియేట్ చేయాలి మరి ఈ సిచ్యువేషన్‌లో. వాళ్ళు ఇనిషియేట్ చేసే పరిస్థితులు తక్కువున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తులకి ఎందుకో కానీ నమ్మకం లేదు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అని. ఈవెన్ మళ్ళీ కలిసినా సరే, మళ్ళీ ఇంకేమైనా జరుగుతుందేమో అనే డౌట్స్ ఉన్నాయి. సో, మీకు కూడా అలానే డౌట్స్ ఉండి, మీరు కూడా అంటే ఇంక మేమేం చేయలేము అని గివ్ అప్ చేసేస్తే దానికి ఎవరు చేసేదేం లేదండి. బట్ మీరు ఒక స్టెప్ తీసుకొని మీ సైడ్ నుంచి ఏమైనా ఎఫర్ట్స్ పెడితే మళ్ళీ న్యూ బిగినింగ్స్‌కి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. యూనివర్స్ ఈ విషయంలో మీకేంటంటే ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటుందండి. అదైతే నేను చెప్పగలను. సో, ఆ ఛాన్స్ తీసుకోవాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరే ఆలోచించుకోవాలింక. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తికి ఇంకా మీ మీద ప్రేమ ఉందా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు చేయాల్సిందేంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా ఈ వ్యక్తులైతే మాత్రం మీతో ఒక ఫ్యూచర్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారండి. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చేసుకున్నారు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా చేసుకొనే ఉంటారు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తులు మాత్రం అంటే డెఫినెట్‌గా మీతో ఫ్యూచర్ ఇలా ఉంటుంది, లేకపోతే డేస్ ఇలా బెటర్‌గా ఉంటాయి అని ఫీల్ అవ్వడం అయితే మాత్రం జరిగిందండి. పాస్ట్‌లో వీళ్ళకి ఎక్కడో కానీ ఇది వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. రిలేషన్‌షిప్ మంచిగా ప్రోగ్రెస్ అవుతుంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. బట్ సడెన్‌గా ఎందుకో కానీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చాయి. ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వకపోవడం, లేకపోతే అంటే ఒకళ్ళతో ఒకళ్ళు అగ్రీ అవ్వకపోవడం కొన్ని విషయాల్లో. మొత్తానికి ఏదైనా సరే ఇద్దరికీ ఫైట్స్ అయితే మాత్రం జరిగాయండి. క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ వ్యక్తుల ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉన్నట్టుగుంది. సో, దానివల్ల ఈ ఫైట్స్ అనేవి మరి కొంచెం ఎక్కువైపోయాయన్నమాట. సో, ఏదైనా సరే ఇప్పుడు ఈ వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, మనసులో ఎక్కడో ప్రేముంది కానీ దాన్ని వాళ్ళు బయట పెట్టాలి అని అనుకోవట్లేదండి. వాళ్ళేంటంటే దాన్ని బయటకు చూపించుకుంటే ఈ ప్రాసెస్‌లో వాళ్ళే హర్ట్ అవుతారు తప్ప, మీకది అర్థం కాదు అనేది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళేంటంటే ఒకటే ఫీల్ అవుతున్నారండి. మీకసలు వీళ్ళకేమివ్వాలో తెలీదు. మీరసలు వాళ్ళ సంతోషం కోసం ఏం చేయాలో తెలుసుకోలేకపోతున్నారు. ఆర్ వాళ్ళు కోరుకుంది మీరివ్వలేరు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళు మీకేదైనా ఆఫర్ చేయడానికి సిద్ధంగా లేరనమాట. ఎందుకు అంటే మీరు ఏది వాళ్ళకి ఆఫర్ చేయలేనప్పుడు, లేకపోతే మీకసలు వాళ్ళకేం కావాలో అర్థం కానప్పుడు వాళ్ళెందుకు ఆఫర్ చేయాలి అనేది వాళ్ళ మైండ్ సెట్. ఈ వ్యక్తులకైతే డెఫినెట్‌గా మనసులో ప్రేమ ఉందండి. బట్ అది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనుకోవట్లేదు. దాన్ని వాళ్ళేంటంటే ఎక్స్‌ప్రెస్ చేస్తే మళ్ళీ వాళ్ళే హర్ట్ అవుతారు. మళ్ళీ పాస్ట్‌లో వాళ్ళు ఎలా అయితే సఫర్ అయ్యారో అదే వేలో సఫర్ అవుతారు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. ఎందుకంటే పాస్ట్‌లో వాళ్ళు ఫ్యూచర్ బావుంటుంది. మీరు అని అన్నప్పుడు ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నదే వర్కౌట్ అవ్వలేదు. సో, మళ్ళీ మీకు ఛాన్స్ ఇచ్చినా సరే మీరు వర్కౌట్ చేసుకుంటారు అని వాళ్ళకి ఎక్కడా అనిపించట్లేదు. ఎందుకో కానీ పాస్ట్‌లోనే వీళ్ళు ఉండిపోయారు. ఫ్యూచర్‌ని చూడలేకపోతున్నారు. ఆర్ ప్రెజెంట్‌ని చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌కి మీరేం ఆఫర్ చేస్తారో మీరు వాళ్ళకి క్లారిటీ ఇవ్వట్లేదు. మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఈవెన్ మీలో కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా సరే, వాళ్ళకెందుకో కానీ అది మీరు చేస్తారు అని అనిపించట్లేదు. సో, దానివల్ల వాళ్ళెందుకో ఇబ్బందయితే పడుతున్నారండి. ఏం చేయాలో తెలియక. వాళ్ళకేంటంటే ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చినా సరే ఇది వర్కౌట్ అవుతుంది అనైతే కన్ఫర్మ్‌గా తెలీదండి. వర్కౌట్ అవుతదా లేదా? ఒకవేళ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ ఛాన్స్ ఇస్తే మళ్ళీ మనం హర్ట్ అవుతామేమో, మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అవుతాయేమో,
ఈ వ్యక్తిని ఎలా నమ్మాలి అనే ఈ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఎటూ వెళ్ళట్లేదు అని చెప్పొచ్చు. వాళ్ళు ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయారండి. సో ఆ లైఫ్ స్టైల్‌లోని వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇంకా ఇలానే బావుందిలే మరెందుకు ఈ వ్యక్తి మనకి ఏది అంటే ఆఫర్ చేసే పరిస్థితి లేదు. మరి ఇంకా వీళ్ళ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా వేస్ట్. అదేదో మన కోసం మనం ఆలోచించుకొని మన లైఫ్ మీద మనం ఫోకస్ పెట్టుకుంటే కనీసం రేపనే రోజు ఆహ్, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా పీస్‌ఫుల్‌గా ఉంటాము అనే ఆలోచనలో ఉన్నారండి. ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఇనిషియేట్ చేసి మీరేమైనా వీళ్ళ పరంగా ప్రయత్నాలు చేస్తే మాత్రం థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ కూడా ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది. కానీ వాళ్ళు స్టెప్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఉంది. మీరు అది నిలబెడతారో లేదో, లేకపోతే మీరసలు వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలుగుతారా లేదా? మీ సైడ్ నుంచి అసలు ఏంటి అనేది వాళ్ళకి తెలిసి వాళ్ళేంటంటే మిమ్మల్ని కొంచెం అబ్జర్వ్ చేసి అప్పుడే ఛాన్స్ తీసుకోగలరండి. అంతవరకు ఛాన్స్ తీసుకోలేరు, ఛాన్స్ ఇవ్వలేరు. బట్ అవి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వ్యక్తికి ఏంటంటే మీరంటే ఎక్కడ హేట్రెడ్ లేదండి. కాకపోతే వాళ్ళకి అంటే పాస్ట్ రిపీట్ అవుతుందేమో అనే ఆ భయం ఒక్కటే ఉందండి. రిలేషన్‌షిప్‌కి అంటే ఒక ఛాన్స్ ఇవ్వొచ్చా? మీరు వర్తీయేనా అనేది మాత్రం మీరే ప్రూవ్ చేసుకోవాలి. అయితే మీరు అనుకోవచ్చు, ప్రతిసారి మేమే ఎందుకండి అన్నీ చెయ్యాలి? లేకపోతే ప్రతిసారి మీరెందుకండి మాకే చెప్తున్నారు అని అనుకోవచ్చు. చాలామందికి ఆ డౌట్ ఉంటుంది. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక రిలేషన్‌షిప్‌లో నేనెక్కువ, నేను తక్కువ అని అనుకుంటే మాత్రం ఆ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదండి. ఇద్దరూ ఈక్వల్లే. సిట్యుయేషన్ బట్టి ఒకళ్ళు తగ్గాల్సుంటుంది. దాని అర్థం ఏంటంటే, ఎవరు తక్కువ కాదు. లేకపోతే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు అని కాదు. ఈ వ్యక్తుల్ని సింపుల్‌గా చూజ్ చేసుకుంటున్నారు అని అర్థం అండి. మీ ప్రైడ్‌ని పక్కన పెట్టి ఒక వ్యక్తిని మీరేంటంటే మనస్ఫూర్తిగా కావాలి అని కోరుకుంటున్నారని అర్థమండి. అలా కానీ లేకపోతే ఏ రిలేషన్‌షిప్ కూడా నిలబడదండి. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్న రిలేషన్స్ అన్నీ కూడా ఇద్దరిలో ఒకళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు కాబట్టే అవి వర్కౌట్ అవుతున్నాయి. ఇద్దరూ ఒకేలా ఉంటే అవి వర్కౌట్ అయ్యేవే కాదు. సో ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే మీకొకటి చెప్పగలను. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మళ్ళీ కూడా పాజిటివ్ వైబ్స్ తీసుకురావచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా సరే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా సరే, రీయూనియన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అందుకే ఇవన్నీ చెప్పడం. సో, ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్ పరంగా. సో, మీరేంటంటే రష్ అయిపోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ కూల్‌గా థింక్ చేయండి. తొందరపడిపోతే ఏది జరగదు. బట్ ఈ వ్యక్తికి మీరసలు ఏమి ఇవ్వగలరు? లేకపోతే ఈ వ్యక్తి నుంచి మీరేం ఆశిస్తున్నారు? ఇలాంటివి కూడా వాళ్ళకి మీరు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కాబట్టి ముందు మీకు తెలియాలండి. ఈ వ్యక్తి మీకు కావాలా? వద్దా? ఈ వ్యక్తి అసలు వర్తేనా? కాదా? వీళ్ళ కోసం మీరు ఫైట్ చేయగలరా? లేకపోతే స్టాండ్ తీసుకోగలరా? ఈ వ్యక్తి మీకు ఆ ఎక్సైట్‌మెంట్ ఇవ్వకపోయినా సరే మీరివ్వగలరా? ఫోకస్ అయితే అవసరం అండి. ఇంకేంటో కాదు. ఈ వ్యక్తి కావాలి అనుకుంటే చాలా డిటర్మైన్డ్‌గా ఉండాలి. అండ్ ఫోకస్ పెట్టి చాలా చేయాల్సుంటుంది. ఇంకా అది మీ ఇష్టం. మీరు చేస్తారా? చేయరా? అనేది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా కొన్ని విషయాలు మీకు తెలియాలండి. ఏదైనా సరే ఒకటి మాత్రం నిజమండి. ఏదో చైల్డిష్‌గా థింక్ చేసి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. ఈ సిట్యుయేషన్‌లోని మీకు ఎవరిదైనా హెల్ప్ కావాలి అంటే తీసుకోండి. ఎవరు హెల్ప్ పడితే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవద్దు. మంచి చేసే వాళ్ళకంటే చెడు చేసే వాళ్ళే ఎక్కువుంటారు. సో, మీ వెల్ విషర్ ఎవరు? వాళ్ళు జెన్యూను అని మీకు అనిపిస్తే వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి చూడండి. డెఫినెట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. నేను చెప్తున్నాను కదా! ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీకు కొంచెం బోరింగ్‌గా అనిపించడం కానీ, అబ్బా! ఎందుకు మనం ఈ పనులన్నీ చేస్తున్నాం ఈ వ్యక్తి కోసం. ఈ వ్యక్తికి ఏం చేసినా అర్థం అవ్వదు. వీళ్ళ మెంటాలిటీ అలాంటిది అని ఇలాంటి ఆలోచనలైతే మానేయండి. మానేసి ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగాను ఈ రిలేషన్‌షిప్‌లోకి ఏంటంటే ఫుల్‌ఫిల్‌మెంట్‌ని తీసుకురాగలుగుతారు. ఈ వ్యక్తి కావాలి అనే మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయి అని కూడా చెప్పొచ్చండి. యూనివర్స్ అయితే ఫుల్‌ఫిల్ చేస్తుంది. బట్ మీ సైడ్ నుంచి ఆ కమిట్మెంట్ కానీ, మీ సైడ్ నుంచి అంటే ఆ స్టాండ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏంటంటే స్టాండ్ తీసుకోరు. అదే ప్రాబ్లమ్. సో, మీరు అలా స్టాండ్ తీసుకొని వాళ్ళకి అంటే ఆ కోరుకుంది ఇచ్చేలా ఉంటే మాత్రం జరుగుతుందండి. సో, ఇంక అది మీ ఇష్టం.
ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.